హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బీఆర్ఎస్ స్టడీ పాయింట్. ఈరోజు సిడిపిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పెరుగుదల వికాసం గురించి తెలుసుకుందాం రండి. సిడిపిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన పెరుగుదల వికాసం గురించి ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సిలో కంపల్సరీగా ఒక మార్క్ అనేది రావడం అయితే కంపల్సరీ. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. యాక్చువల్గా పెరుగుదల వికాసం రెండు ఒకేలాగా అనిపించినా అవి రెండు వేరు వేరు కదా. పెరుగుదల అంటే ఏమిటి? ఫస్ట్ పెరుగుదల అంటే ఏమిటో తెలుసుకుందాం. పెరుగుదల అంటే గ్రోత్, ఇంగ్లీష్లో గ్రోత్ అంటాం. అనగా శారీరక పరిమాణంలోనూ ఆకారంలోనూ అంతర్గత భాగాలైన మెదడు, జీర్ణాశయం, జననేంద్రియాలలో వచ్చే పరిమాణాత్మక మార్పులు. అంటే కొలవగలుగుతాం. మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాము? నడవలేకుండా ఒకటే దగ్గర ఉంటాం. తర్వాత మెల్లగా బోర్ల పడడం, తర్వాత పాకడము, మెల్లమెల్లగా హైట్ పెరగడం, మెల్లమెల్లగా నడవడము, జంపింగ్, రన్ చేయడం అలాంటివి చేస్తుంటాం. వెయిట్ పెరుగుతాం. ఇది ఏమో పెరుగుదల, ఓకేనా. అంతేకాని పెరుగుదల వికాసం రెండు ఒకటే అని ఎప్పుడు అనుకోకండి. పెరుగుదల వికాసం రెండు వేరు వేరు. పెరుగుదలని ఖచ్చితంగా కొలవగలుగుతాం, కానీ వికాసాన్ని కొలవలేము, ఓకేనా. ఇది జస్ట్ పరిమాణాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ వికాసం గురించి తెలుసుకుందాం. వికాసం అనేది వ్యక్తి యొక్క మానసిక, శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, నైతిక, సామాజిక, సృజనాత్మకత, మూర్తిమత్వ వికాసాలలో సంభవించే గుణాత్మక అంశాలలో వృద్ధిని సూచిస్తుంది. వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది. అంటే పెరుగుదల బాగున్నప్పుడే వ్యక్తి యొక్క వికాసం మంచిగా ఉంటుంది, ఓకేనా. సపోజ్ హైటే పెరగలేడు, సరిగా హైట్ పెరగలేడు కాబట్టి మైండ్ కూడా డెవలప్ అవుతుందని గ్యారంటీ లేదు. అలాగని హైట్ తక్కువ ఉన్నోళ్ళు మరి మైండ్ డెవలప్ కాదా అంటే రెండు వేరు వేరు. బట్ ఇంటికి పునాది ఎలానో ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే పునాది అవసరం కదా. అలాగే వికాసం మంచిగా జరగాలంటే పెరుగుదల కూడా బాగుండాలి. అతను పెరగలేడు అనుకోండి, చిన్నప్పుడు బోర్ల పడలేడు, నడవలేడు అంటే ఎలా పెరుగుతాడు? ఎలా వికాసం జరుగుతుంది? అతను మంచిగా పెరిగినప్పుడు, అంటే తనలో గ్రోత్ బాగా ఉన్నప్పుడే కదా ఏదైనా నేర్చుకోగలడు, ఏదైనా చేయగలడు. దానిని వికాసం అంటాము. పెరుగుదల వేరు, వికాసం వేరు. బట్ వికాసానికి పెరుగుదల అనేది పునాది లాంటిది, ఓకేనా. అంటే శారీరకంగాను, అంటే పెరుగుదల అనేది ఒక వికాసంలో ఒక పార్ట్ అన్నమాట, ఒక భాగము. సంజ్ఞానాత్మక, ఉద్వేగం అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే వికాసం ఉద్వేగపరంగా డెవలప్మెంట్ కాలేదన్నట్టు. నైతికం అంటే మంచి చెడేందో సమాజంలో అది తెలుసుకోవాలి. క్రియేటివిటీ, సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ ఉంటే అప్పుడు డెవలప్మెంట్ మంచిగా జరిగింది, వికాసం అని అర్థం, ఓకేనా. అభ్యాసనం పరిణితి మరియు అనుభవాల మీద వికాసం ఆధారపడి ఉంటుంది, ఓకేనా. వికాసంలో పరిపక్వత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వికాసంలో పరిపక్వత అంటే నేర్చుకోవాలి అంటే, డెవలప్మెంట్ జరగాలంటే అతను ముందుగా పరిపక్వుడై ఉండాలి, అంటే మెచ్యూరిటీ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వికాసం యొక్క నిర్వచనాలు. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే, వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను రెండింటిని సూచిస్తుంది. అంటే పెరుగుదల అనేది మనం ఏం చేస్తాం? మెజర్మెంట్ చేయగలుగుతాం. కానీ వికాసం మెజర్మెంట్ మరియు గుణాత్మకం, క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుదలని ఏమన్నాము? వికాసంలో ఒక పార్ట్ అన్నామంటే ఒక భాగం అన్నాం కదా. అందుకే వికాసం అనేది పరిమాణము, గుణాత్మకం. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన శక్తి ఎంతవరకు డెవలప్ అయింది, నీ క్రియేటివిటీ ఎంత ఉంది అని మనం మెజర్మెంట్ ఖచ్చితంగా అయితే చేయలేము కదా. గుణాన్ని అంటే గుణంని తెలుపుతుంది, మెజర్ చేయలేం, కానీ క్వాలిటీని తెలుపుతుంది కాబట్టి గుణాత్మకమైనది. అయితే వికాసం యొక్క నిర్వచనాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకుందాం, వచ్చేయండి. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే, వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను రెండింటిని సూచిస్తుంది. అవును కదా. ఈ మాట చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ పాయింట్, ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశుద్ధపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం. అండర్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆకారాలు, ప్రాకారాలు.
ఆకారాలు అంటే అండర్ లైన్ చేసుకుంటూ ఇట్లా మనం పెన్ పెట్టుకొని అండర్ చేసుకుంటూ ఇట్లా గీస్తాం కదా ఆకారాలని, అట్లా అండర్సన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వికాసం వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల వల్ల సంభవిస్తుంది. పరిసరాలు డ్రగ్స్. ఎవరు? డ్రగ్స్. పరిపక్వత. పరిపక్వత అంటే జన్యు సంభావ్యత జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుందని, ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో కూడుకున్నది అని చెప్పింది క్రేగ్స్. ఓకేనా? అయితే జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణితి అని అంటారు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఇది కూడా గుణాత్మక ప్రక్రియ, అనగా అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనంను పరిపక్వతంగా చెప్పవచ్చు. అంటే అతనిలో ఏమేమి ఉందో అది జన్యుతో పాటు, జెనెటిక్ అంటాం కదా, అది జన్మతః అంటే బై బర్తే వస్తుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సింగర్స్ అనుకోండి, అయితే అతను కూడా పుట్టిన తర్వాత అతనిలో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అది జన్యుపరంగా వచ్చేస్తుంది. అంటే అందరూ పాడగలుగుతారు, కానీ స్పెషల్గా మంచిగా పాడేవాళ్ళే కదా మంచిగా సింగర్స్ అవుతారు. అట్లా దీనినే పరిపక్వత అని అంటారు. పరిపక్వత ఎట్లా? ప్రత్యేక శిక్షణ, అభ్యసనం ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యగా పరిణితిని చెప్పవచ్చు. కాబట్టి వికాసంలాగానే పరిణితి కూడా గుణాత్మక అంశము. అంటే మొత్తంగా వ్యక్తి అనువంశికత లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశంగా పరిపక్వతగా చెప్పవచ్చును. ఎగ్జాంపుల్ చెప్తాను రండి. 6 నెలల శిశువును ఎంత ప్రయత్నించినప్పటికీ మాట్లాడించలేము, కానీ 2 సంవత్సరాలు రాగానే శిశువు తానుగా శిక్షణ లేకుండా, ఎవరి అవసరం లేకుండా మెల్లమెల్లగా మాట్లాడగలగాడు. కరెక్టే కదా? అంటే ఇది పరిపక్వత, అంటే మెచ్యూరిటీ వచ్చేసింది. సెకండ్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలలు నిండేసరికి తనకు తానుగా తల నిలుపుతాడు. అవునా కదా? మీరు పుట్టినప్పుడు పిల్లల్ని చూసారు కదా ఎలా ఉంటారు. మనం ఎట్లా ఎత్తుకుంటాం వాళ్ళని, ఇట్లా అడ్డంగా ఎత్తుకుంటాం. అదే 4 మంత్స్కి ఆ బేబీ అని మంచిగా మనం ఎత్తుకోగలుగుతాం, కానీ పుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఎత్తుకోవాలి, ఎందుకంటే తలపై ఇంకా పట్టు రాలేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు పెరుగుదల మరియు వికాసానికి కొంచెం డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, పిక్చర్ కూడా మీకు ఇచ్చాను. మీరు కావాలంటే పీడిఎఫ్ అడిగితే కమెంట్ చేయండి, నేను మీకు లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించినది. కరెక్టే కదా? పెరుగుదల అంటే మనం హైట్ని కొలుస్తాం అట్లా. పరిమాణాత్మకమైనది మరియు గణనాత్మకమైనది. అంటే గుణం కాదు, గణం అంటే క్వాలిటివ్ కాదు, క్వాంటిటివ్. ఓకేనా? నెక్స్ట్ అంటే పరిమాణాత్మకమైనది మరియు గణాత్మకమైనది. గణం అంటే మెజర్ చేయగలుగుతాం. ఓకేనా? పరిమాణం అంటే పరిమాణం, క్వాంటిటీ నాట్ క్వాలిటీ. ఓకే? పరిమాణం అంటే క్వాంటిటీ మరియు గణనాత్మకమైనది అంటే మెజర్ చేయగలుగుతాం. పెరుగుదల సంకుచితమైన భావన, అనగా జీవితకాలం మొత్తం ఉండదు కదా. పెరుగుదల అంటే లైఫ్ టైం ఉంటుందా? కాదు, ఒక ఏజ్ వచ్చేసరికి ఆగిపోతుంది. లేకపోతే మనిషి ఈ పాటికి ఆకాశమేంది దానికంటే దాటి వెళ్ళిపోతాడు. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. వికాసంలో పెరుగుదల ఒక భాగం అంటే కదా, మొత్తం వికాసం అంటే ఆల్ డెవలప్మెంట్, అందులో పెరుగుదల అంటే ఒక పార్ట్. నెక్స్ట్, బాహ్యంగా మాపనం చేయవచ్చు, ఖచ్చితంగా కొలుస్తాం. కరెక్టే, కొలుస్తామా లేదా హైట్ని? అట్లా వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. మీకు ముందే చెప్పాను, మనకు ఇల్లు కట్టాలంటే పునాది ఎంత అవసరమో, వ్యక్తి డెవలప్మెంట్ జరగాలంటే గ్రోత్ కూడా అంతే అవసరం. నెక్స్ట్, ప్రత్యేక అంశానికి పరిమితమై ఉంటుంది. పెరుగుదల అనేది ఒక అంశానికి పరిమితమై ఉంటుంది. అంతేకాని ఏమంటారు, నువ్వు ఎక్కడ వెళ్ళినా గ్రోత్ జరుగుతుందంటే అట్లా కాదు కదా. అంటే సపోజ్ మీరు ఇప్పుడు తెలంగాణలోనో, ఏపీలోనో, మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడో ఒక చోట ఉన్నారు. అక్కడ నుంచి మీరు వేరే ప్లేస్కి వెళ్తే హైట్ ఎదిగిపోతారా? ఏం లేదు కదా, ఎక్కడున్నా అదే హైట్ ఉంటుంది. నెక్స్ట్, వికాసం గురించి తెలుసుకుందాం. వికాసం అంటే అభివృద్ధి, అంటే ఇంగ్లీష్లో డెవలప్మెంట్. వికాసం శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగాత్మక, నైతిక, చలనాత్మక అంశాలతో మార్పులకు సంబంధించినది. నెక్స్ట్, గణనాత్మకమైనది
కాదు, గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. గుణం అంటే చెప్పండి. గుణం మెజర్మెంట్ చేస్తామా చేయలేమా? చెయ్యలేము. అంటే కొన్నిటిని చేయగలుగుతాం. ఎందుకంటే పెరుగుదల కూడా వికాసంలోనే పార్ట్ కదా. అందుకే గుణాత్మకమైనది అంటే గుణంని, మరియు పరిమాణాత్మకమైనది అంటే పరిమాణం, క్వాలిటివ్ కాదు క్వాంటిటివ్, మరియు మెజర్మెంట్ చేయలేము కాబట్టి గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. నెక్స్ట్, జీవితాంతం జరిగే నిరంతరమైన కార్యాత్మక ప్రక్రియ అంటే లైఫ్ టైం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ముసలాడైనా, నువ్వు చిన్నపిల్లాడైనా, నువ్వు ఏ ఏజ్లో ఉన్నా, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు జీవితాంతం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నేర్చుకోవడం కూడా ఒక వికాసమే కదా. ఇగో ఇక్కడ చూడండి, గ్రోత్, ఫిజికల్ చేంజెస్ ఈజ్ హైట్ అండ్ వెయిట్ అండ్ అపిరియన్స్, డెవలప్మెంట్ చేంజ్ ఇన్ ఫంక్షనల్ ఎబిలిటీ, కాగ్నిటివ్, మోటార్, ఫిజికల్, ఇట్లా మొదలగునవి అన్నమాట. నెక్స్ట్, పెరుగుదల పరిపక్వత వికాస అభివృద్ధిలో తోడ్పడును. పెరుగుదల పరిపక్వత వికాస అభివృద్ధిలో తోడ్పడును. అవును కదా. నెక్స్ట్, వికాసం సంకీర్ణ ప్రక్రియ అనగా పరోక్షంగా అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవడం సాధ్యం కాదు. మరియు వికాసం పరిశీలనలకు వీలు లేని కారణం ఇది అంతర్గతంగా జరిగే ప్రక్రియ. దీన్ని పరీక్షించలేం కదా, అందుకే లోపల జరిగే ప్రక్రియ. నెక్స్ట్, వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదా. అతని మైండ్ ఎట్లా ఉంది, సపోజ్ మైండ్ మంచిగా డెవలప్ కాలేదనుకో, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, మెంటల్గా వేస్తాడు అట్లా. నెక్స్ట్, శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం రెండూ అవసరం. అవునా కదా. పరిపక్వత శిశువు పరిపూర్ణ అంటే సంపూర్ణంగా వికాసం జరగాలంటే పరిపక్వత, అభ్యసనం అంటే లెర్నింగ్ రెండూ అవసరం. రెండు ఒకదానికొకటి అనుసరించి ఉన్నాయి. పరిపక్వత అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, 7 months బేబీ నడవలేడు కానీ ఒక 11-12 months బేబీ నడవగలుగుతాడు. 2 months బేబీ తల నిలపలేడు కానీ 4 months బేబీని నిలపడం అంటే అది పరిపక్వత. అభ్యసనం అంటే నేర్చుకోవడం. వాడు పరిపక్వత ఉన్నప్పుడే అభ్యసనం చేయడానికి వీలుంటుంది. అప్పుడు రెండు కలిసి ఒకదానికొకటి అనుసరించి ఉంటే వికాసం సంపూర్ణంగా జరుగుతుంది. అంతేగాక పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణియే అంతేగాక పరిపక్వత మరియు అనుభవాలు అంటే ఎక్స్పీరియన్స్, పురోగమన శ్రేణియే వికాసం. నెక్స్ట్, వికాసం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం అంటే పరిపక్వత ఇంటూ పురోగమన శ్రేణియే. దీనికి డెఫినేషన్ లాగా రాశాను ఇక్కడ, మీరు చదువుకోండి. వికాసం ఈజ్ ఈక్వల్ టు, ఇది డెఫినెట్లీ వికాసం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చిన బిట్ బాగా గుర్తుపెట్టుకోండి, మంచిగా చదువుకోండి. నెక్స్ట్, అభ్యసన సన్నద్ధత లేదా సంసిద్ధత. ఈ సంసిద్ధత అంటే ఏంటంటే నువ్వు సిద్ధంగా లేకపోతే నేను సపోజ్ నీకు ఆకలి వేస్తుంది, నేను తిను అని నీకు అన్నం తెచ్చి ముందల పెట్టగలుగుతాను కానీ నేను ఈవెన్ నీకు నోటి దగ్గర తీసుకొచ్చినా నీకు తినాలని లేకపోతే నువ్వు తినలేవు, అంటే నువ్వు సిద్ధంగా లేవు. దీనినే సంసిద్ధతగా లేకపోవడం అంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అలర్ట్గా, అంటే నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి అని నీ అంతకు నువ్వే డిసైడ్ అయి ఉంటావో అప్పుడు నువ్వు ఏదైనా నేర్చుకోగలుగుతావు కదా. సో దీనినే అభ్యసనం కోసం సంసిద్ధత కావడం అని అంటారు. ఎప్పుడైతే సంసిద్ధత లేదా సన్నద్ధతగా ఉంటావో అప్పుడే నేర్చుకోగలుగుతావు. అభ్యసనం కృత్యం సజావుగా సాగాలంటే బోధన మాత్రమే పటిష్టంగా ఉంటే సరిపోదు, అంతే కదా. అభ్యాసకుడు అంటే మీరు నేర్చుకునే వాళ్ళు. జరిగే అభ్యసనం శిశువులోని అభ్యసించాలన్న తపన, అంటే నేను నేర్చుకోవాలి అని అతనికి ఉండాలి. అభ్యసనను స్వీకరించగల సన్నద్ధత, శారీరక పెరుగుదల, మానసిక పరిణితి కనీస స్థాయిలో శిశువులో ఉన్నప్పుడే జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల, సాధన అతనిలో ప్రవర్తన మార్పు సిద్ధిస్తుంది. కాబట్టి అభ్యసనకు అత్యంత ఆవశ్యకమైనది ఏంటిది? సన్నద్ధత కోసం సమగ్రమైన, విస్తృతమైన, సంకీర్ణ ప్రక్రియ. ఓకేనా, అర్థమైందా? సంసిద్ధత అంటే మీకు అప్పుడప్పుడు బిట్టు కూడా వచ్చింటుంది. ఒక గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్ళగలం కానీ దానిచే నీటిని తాగించలేము. అంటే
అతనికి దాహం ఉన్నప్పుడే కదా అది గలుగుతుంది. అంతేగాని నువ్వు తీసుకువెళ్ళిన పోయినంత మాత్రాన అది తాగుతుందా? లేదు కదా! ఇది కూడా దానికోసమే దాని సిద్ధాంతమే. ఇది ఎప్పుడు వస్తుంటది. ఈ నియమం దేనికి సూచిస్తుందని ఇట్లా ఆప్షన్‌లో ఇస్తాడు. మీ ఆన్సర్ సంసిద్ధత లేదా సన్నద్ధత అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం వికాస నియమాలు, సూత్రాలు అవి గురించి తెలుసుకుందాం.